ఇయాల్టి కథ నాకు వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 5,000 రూపాయలకు ఆశపడ్డది, తహసీల్దార్ ఉద్యోగం పోగొట్టుకున్నది. బగ్గ ఎండలు కొడుతున్నాయని కుక్క ఏం చేసిందో చూడుర్రి. జబర్దస్త్ గుంది పోర్రి ఇలా దోస్తానం, పరేషాన్ అవుతున్నారు ఆడున్న జనం. అంత పెద్ద కొలువు పైకం సుత నెలకు బగ్గనే వస్తుంది. ఇంకేం కావాలో ఇళ్లకు లంచం లంచం అనుకుంటా ఎప్పుడు తప్పుడు దారిలో పోయి దొరుకుడు ఎందుకు? 5,000 రూపాయల కాడ చేస్తున్న తహసీల్దార్ కొలువు వాయే, ఇజ్జత్ వాయే. మరీగింత పైసా పిచ్చుంటే ఎట్లన్నాడు చెప్పుర్రి. ఏం మనుషులో ఏందో ఇంతగానం కష్టపడి కొలువు సంపాదించుకొని ఏం లాభం చెప్పుర్రి. గీ ముచ్చట చూడుర్రుల్లా. చూసిరా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని, నాకు ఏం తెల్వని నల్లి పూసని అనుకుంటా గడ కూసుంది. చూసిర్రా, ఆమె తహసీల్దార్ మేడము. మరి ఏం పని చేసిందో మీకు ఇప్పటికే సమజైనట్టున్నది కదా. లంచం తీసుకుంటుంటే దొరికింది. ఇక ఏసీబీ డిఎస్పీ సార్ చెప్తాడంట మొత్తం కథ. ఇనుర్రి. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు కమలాపూర్ తహసీల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, తేదీ 9/5/2024 రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ తన తండ్రి గారైనటువంటి రాజయ్య 3 ఎకరాల 2 గుంటల గిఫ్ట్ డీడు అతనికి చేయుటకు గాను మీ సేవలో అప్లై చేసి 10th రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు. 10th రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడి తహసీల్ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాబోని పంపించేసింది. తర్వాత ఏమైంది సారు? ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరు డిమాండ్ చేసిండ్రు. వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాల్ హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంచి పని చేసిరు సారు. చెప్పుర్రి. ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ. తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 ఈ నంబర్ కాల్ చేయగలరు. ఇన్నరా, హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుంటే ఏసీబీకి చిక్కిర్రు తహసీల్దార్ మాధవి, ధరణి ఆపరేటర్ రాకేష్. ఇక ముచ్చట ఏందంటే, ఈ నెల 9వ తారీఖు కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ అనేట ఆయన 3 ఎకరాల గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ మాధవిని కలిసిండట. ఆ ఫైల్ చూసి పక్కన పెట్టిందట ఎంఆర్ఓ మేడం. 18వ తారీఖు మల్లోపారి తహసీల్దార్ ఆఫీస్ కు పోతే 6,000 లంచం డిమాండ్ చేసిందట ఈ ఉత్తమ ఎంఆర్ఓ మేడం. 5,000 రూపాయలు తహసీల్దార్ కి, 1,000 రూపాయలు ధరణి ఆపరేటర్ రాకేష్ కి ఇయ్యాలని చెప్పిందట. ఇక మీరు ఇంత కాడుకున్నారా, ఉత్త గాయంత పని చేయనికే కూడా లంచం తీసుకొని చేస్తారా అని వాళ్ళ ముంగట సరే అన్నట్టు తలకాయ ఊపి ముచ్చట మొత్తం వరంగల్ ఏసీబీ అధికారులకు చెప్పిండట గోపాలు. ఆమె అడిగిన పైసలు ఇచ్చేయి, మేము వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటామని భరోసా ఇచ్చి ఆయనను పంపిర్రట. ఇక గోపాల్ పోయి ఆ తహసీల్దార్ మేడానికి లంచం ఇస్తుంటే పట్టుకున్నారట ఏసీబీ అధికారులు. ఇక వీళ్ళను వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిండు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య సారు. 5,000 కాడ ఆశ పడ్డది, ఉద్యోగము వాయే, ఉన్న పరుపతి వాయే. ఏం మనుషులో ఏమో పొర్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం. చెరువు మొత్తం జనాలతోని కళకళలాడుతున్నది పోర్రి. మరి ఈడేమన్నా పుష్కరాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారేమో. లేలే, చేపలు వాటినీకే వచ్చిర్రు చూడుర్రో పారి. ఈ
ఎండలకు పానమంతా గాయ గాయ అవుతున్నది పోర్రి. ఇంట్లోకెళ్ళి బయటికెళ్తే చాలు సూరన్న బగ్గున మండుతున్నాడు. ఇక గీడ చూడు ముచ్చట. అర్రర్రే నది, ఇంతమంది ఉన్నారు గీడ జనాలు. ఏదన్నా దేవుని కూడా లేకపోతే ఎండకు బగబగ మండి ఇట్లా నీళ్ళకు దిగి ఈత కొడుతున్నారా అని అనుకుంటారా? మొత్తం ముచ్చటైతే చూద్దాం పార్రి. ఇప్పుడు సమజైందా ముచ్చట? ఆళ్ళు దిగింది ఈత కొట్టనీకో లేకపోతే ఎండకు సల్లగుంటదనో కాదుల్లా, చేపలను పట్టనీకి. ఏంది చేపలు పట్టనీక? ఇంతమంది ఒకటేసారి కలిసి పడితే ఏడ దొరుకుతాయి చేపలు అంటారా ఎట్లా? దొరికినోడు ఇంటికి పోయి చేపల పులుసు చేసుకుంటాడు. ఇక దొరకనోడు దొరికినోని కాడికి పోయి చేపలను అడుక్కుంటారు. చూసిర్రా ఎవరికి దోషినట్టు వాళ్ళు బలలతోని సాపలతోని చీరలతోని కొసాకరికి చేతులతోని పట్టుకోనికి పోటీ పడుతున్నారు. ఇక అసలు ముచ్చట ఏందంటే మహబూబాబాద్ జిల్లా కురివి మండలం నెరడ పెద్ద చెరువుల జనాలు చేపల వేటకు పోవుడుతోని పుష్కరాల లెక్క కనబడుతున్నది. నెరడ పెద్ద చెరువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించుడుతోని వందలాది మంది చేపల వేటకు వలలతోని చెరువుల చేపల కోసం పోటీ పడ్డారు. ఎండలు పాడుగాను జనాలను మస్తు తిప్పలు పెడుతున్నాయి పోర్రి. ఇంట్లోకెళ్ళి బయట కాలు పెట్టాలి అంటే పానం పోయినంత పని అవుతున్నది పోర్రి. మరట్లా పగబట్టిండు సూరన్న మన మీద. మరి మనకి అట్లుంటే మూగజీవుల పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుర్రి. ఇక నా వల్ల అయితలేదు అని చెప్పి ఒక పెంపుడు కుక్క చల్లగా ఎండ్ల రెస్ట్ తీసుకుంటుందో చూడుర్రి. దేశంలా ఎండలు బగ్గ కొడుతున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకెళ్ళి తప్పించుకునేటందుకు జనాలు రకరకాల ప్లాన్లేస్తున్నారు. ఏసీలు కూలర్లు కొనే స్తోమత లేనోళ్ళు వాళ్ళ బుర్రకు పదును పెట్టి వెరైటీగా ప్రయత్నిస్తున్నారు. అటువంటి ఐడియాలు చేయలేని మూగజీవులు మాత్రం ఎండకు అల్లాడిపోతున్నాయి. అయితే ఒక కుక్క కూడా ఎండకెళ్ళి ఉపశమనం పొందేటందుకు వెరైటీగా ఆలోచించింది. చూడుర్రి. చూసిర్రా ఆ పెంపుడు కుక్క ఎండవేడికి తట్టుకోలేక ఫ్రిడ్జిలకు పోయి కూసుంది. ఫ్రిడ్జిలా కూరగాయల కంటైనర్ మీద హాయిగా రెస్ట్ తీసుకుంటున్నది. ఇక ఇంట్లో ఉన్నోళ్ళు ఈ ముచ్చట గమనించి షాక్ అయ్యిర్రు. ఇక ఆ కుక్కను బయటకు తీయనీకి ఒక ఆమె ప్రయత్నించింది గాని అది బయటకొస్తలేదు. ఇక కొసాకరికి ఆమె బలవంతంగా ఆ కుక్కను బయటకు తీసింది. మరి ఎండలకు మనుషులే తట్టుకుంటలేరు, మూగజీవాలు గవ్వెం తట్టుకుంటాయి. అందుకే గిట్లా ప్లాన్ వేసినట్లున్నది ఆ కుక్క.
ఇక ఇది సోషల్ మీడియంలో పెట్టే వరకల్లా మస్తు వైరల్ అయ్యింది పోర్రి ఈ వీడియో. ఈ కుక్కకు ఎంత తెలివి ఉన్నదని కామెంట్లు కూడా బాగానే పెడుతున్నారు జనాలు. వాడిపోనిది స్నేహం ఒకటే, వీడిపోనిది నీడ ఒకటే, అంతెంతో లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. స్నేహానికి కులం మతం ఏమీ ఉండదు. స్నేహం అంటే ఇదేరా, స్నేహం కోసం, స్నేహమేరా జీవితం. ఓ ఏంది పిచ్చి ఇట్లా పట్టిందని గుసాగాకుర్రి, గీళ్ళ దోస్తానం చూడుర్రి. ఇలా దోస్తానం చూడుర్రుల్లా. చూసిర్రా కుక్క కొండముచ్చు దోస్తానం. ఈ దినాలల్లా ఏ కులపోలతోని మేము మాట్లాడము, మీరు మా కులం అయితేనే మాట్లాడతాం అనుకుంటా తిరిగే మనుషుల కంటే ఒకరి జాతికి ఇంకొకరి జాతికి పొంతననే లేని వీళ్ళ దోస్తానం సూపర్ కదా అనుల్లా. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయి కదా అనుల్లా. ఇక ముచ్చటకొస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల హద్దులు లేని స్నేహానికి నిదర్శనం ఈ రెండు ప్రాణులు పోర్రి. జాతి నిడిచిపెట్టి ఒకదాని మీద ఇంకొకటి చూపిస్తున్న ప్రేమకు ఆడున్న జనాలందరూ నోరెల్లబెట్టుకొని చూస్తున్నారు. వీధులకు కోతులు వస్తే ఎగబడి తరిమే కుక్కలను చూసినాం గాని గిసువంటి స్నేహాన్ని చూసిన అరుల్లా. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ కాడ కొండముచ్చు కుక్క సరదాగా ఒకదాని మీద ఒకటి ఆట పట్టిస్తుంటే అందరి చూపు ఆటి స్నేహబంధం మీద పడ్డది. ఈ ప్రపంచకంలా స్నేహానికి మించిన తీయని బంధం లేదంటారు. స్నేహం చాలా స్వచ్ఛమైనది. మనకు మనమే సృష్టించుకున్న అతి మధురమైన బంధం స్నేహం. కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను ఉన్నా అనుకుంటా నిలబడేదే స్నేహం. ఇలా దోస్తానం అయితే మస్తుంది కదా అనుల్లా. మరి ఇలా దోస్తానానికి ఎన్ని మార్కులు వేస్తారో కింద కామెంట్లు పెట్టుర్రి. ఈ ఫోన్ పిచ్చి పాడగాను మరీ గింత పిచ్చోళ్ళనులా. హర్రే ఏదైనా పని మీద ఉన్నప్పుడు సుతా ఈ ఫోన్ ఏందో ఏమో పోర్రి. చిన్న పొల్లగాన్లకి వెళ్ళి ముసలోళ్ళ దాకా ఈ ఫోన్లకు అడిక్ట్ అయ్యి పిచ్చోళ్ళైన సంగతి సుతా మనకు తెలిసిందేనాయే. ఇగో ఈడ ఈ మహాన్ భావురాల్ని చూడుర్రి ఎట్లా ఎగుమతి చేసి ఫోన్ చూస్తున్నదో. ఇప్పుడు చాలా మందికి మొబైల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది పోర్రి. నీళ్లు, తిండి, గాలి, బట్టలతోని మొబైల్ ఫోన్ కూడా లేకపోతే చాలా మంది బతకలేని పరిస్థితులల్లా ఉన్నారు. పిల్లలకెళ్ళి ముసలోళ్ళ దాకా మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. మొబైల్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. ఇక ముఖ్యంగా సోషల్ మీడియంలా రీల్స్ బాగా చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వీడియోను చూడుర్రి.
చూసిర్రా ఆ వీడియోలా ఒక ఆడామె ఇంటి పనులు చేసుకుంటా బట్టలు ఉతుకుతోంది. ఇక ఆ టైంలో కూడా ఆమె మొబైల్ను పక్కన పెట్టలేదు. దానికి ఒక మంచి ప్లాన్ ఆలోచన చేసింది. ఆమె నెత్తి మీద ఒక కట్టెను కట్టుకొని దానికి ఆమె మొబైల్ను తగిలించుకుంది. మొబైల్ నీళ్ళల్లో పడినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటందుకు ఆ మొబైల్ను కవర్లో పెట్టింది. ఇక ఒక దిక్కు పని చేసుకుంటేనే రీల్స్ చేస్తున్నది పోర్రి. ఇవి యాటి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే. For more videos like this, subscribe Big TV channel.